కాలినడకన వెళ్ళక తప్పలేదు. అసలు ఏం జరిగిందంటే, హాయ్ గైస్, నేను మీ మానిక. హియర్ ఇస్ ద పార్ట్ 2. అంతా పీస్ఫుల్గా జరుగుతుంది అనుకున్న టైంలో స్టార్ట్ అయ్యే అసలైన ప్రాబ్లమ్స్. మేము వెళ్ళేదే ఘాటీ రోడ్లో, అలాంటిది దానికి తోడు కార్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఈ లోపు కార్ని సైడ్కి పెట్టాల్సి వచ్చింది. అప్పుడే దేవుళ్ళలాగా 5 బాయ్స్ ఇంకా 2 అంకుల్స్ వచ్చి హెల్ప్ చేశారు. కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ జరిగే ముందే నా చెప్పులు కూడా తెగిపోయాయి. సో కాలినడకన వెళ్ళక తప్పలేదు. నేను అలా ఉట్టి కాలుతో నడ్డం చూడలేక మా ఫ్రెండ్ నాకు తన చెప్పులు ఇచ్చాడు. అవి వేసుకొని మళ్ళీ టెంపుల్కి స్టార్ట్ అయ్యాం. ఓజర్ వెళ్ళినా రంగులు మారుస్తుందో లేదో తెలియదు, కానీ మేము వెళ్ళిన దారిలో మాత్రం ఈ వాతావరణం మారుతూనే ఉన్నది. ఒకసారి ఎండ కాస్తుంది, ఒకసారి మబ్బు వేస్తుంది, ఒకసారి వర్షం పడుతుంది. బాబరే. సక్సెస్ఫుల్లీ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. గరుత్మంతుడి ఫోటో తీద్దాం అనుకున్నాను, అవ్వలేదు. కార్ని అక్కడే పార్క్ చేసి వెళ్లాల్సి వచ్చింది. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఎగ్జాక్ట్లీ రీచ్ అయిపోయిన తర్వాత మా సిచ్యువేషన్ అదే. ఇదే టెంపుల్ యొక్క స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇదేమో లోపల ఇంకా కన్స్ట్రక్షన్ అనేది అవుతుంది, కానీ దర్శనం అయితే అయ్యింది సక్సెస్ఫుల్లీ. మేము వెళ్ళిన వాళ్ళమే లాస్ట్, ఇంక తర్వాత క్లోజ్ చేసేసారు. ఇన్ని కష్టాలు పడి వెళ్ళింది ఆ దర్శనం కోసమే కదా. అది ఒకసారి కంప్లీట్ అవ్వగానే చాలా హ్యాపీ అనిపించింది. గుడి నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే కొండల మధ్యలో అలా వాటర్ పారుతుంటే, పక్షులు ఎగురుతుంటే ట్రూలీ బ్యూటిఫుల్. అసలు అప్పుడేమో మబ్బుగా ఉంది, అక్కడ వెళ్ళిన తర్వాత ఏమో ఫుల్ ఎండగా ఉంది. ఇంకా ప్రసాదం తీసుకొని రిటర్న్ అయిపోయాం. బై గైస్.